హరే కృష్ణ. అందరికీ నమస్కారం. గౌరంగా బుక్ నుంచి మనం శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసి ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పోతలే శ్రీమతే జయపతాక స్వామి నామలే నమాచార్య పదాయ నిధాయ కృపపదాయని గౌర కథాధామ దయా నగర గ్రామ తారణే. నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పోతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తాన్ని. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాతే కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరతిష్టే నమ. నమో బ్రహ్మణదేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मोकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీ చైతన్య ఈశ్వరం. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు పాదాభివందనాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిస్తున్నాం. మనం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జగన్నాథపురి తర్వాతి లీలల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు సతీమాత కీర్తింపబడుట. భగవంతుడైన గౌరచంద్రుడు తన తల్లిని చూసిన వెంటనే నేలపై సాగిలపడి సాష్టాంగ నమస్కారం లేదా దండవత్ ప్రణామం చేశారు. దండము అనగా కర్ర, అనగా సన్యాస దండము. మనం ఎప్పుడైతే కర్ర వలె నేలపై సాగిలపడి నమస్కారాలను అర్పిస్తామో దానిని దండావత్ ప్రణామము అంటాము. చైతన్య మహాప్రభు తన తల్లికి కర్ర వలె సాగిలపడి దండావత్ ప్రణామం అర్పించారు. మరలా ఆయన తల్లికి ప్రణామం అర్పిస్తూ సంస్కృత శ్లోకాలను పఠిస్తూ ఈ విధంగా కీర్తిస్తున్నారు. నీవు జగజ్జననివి, నీవు శుద్ధ భక్తితో నిండి ఉన్నావు, మరియు నీవు భక్తికి రూపము. నీవు భౌతిక గుణములకు అతీతురాలివి మరియు శుద్ధ సత్వగుణానికి ప్రతీకము. నీవు ఎవరి మీదనైనా నీ పవిత్రమైన చూపును ప్రసరింపచేసినట్లయితే వెనువెంటనే వారు కృష్ణ భక్తిని పొందుతారు. విష్ణు భక్తికి ప్రతిరూపమైన నీ నుండియే అంతా వెలువడుతుంది. నీవే ఆ భగవంతుని యొక్క శక్తివి. నీవే గంగా, దేవకి, యశోద, దేవహూతి, వృష్ణి, అనసూయ, కౌసల్య మరియు అదితి. నేను చూస్తున్న ప్రతిదీ కూడా నీ నుండి వచ్చినదే. ఎవరినైతే నీవు జాగ్రత్తగా పెంచి పోషిస్తావో వారు నీ యొక్క గుణాలను పొందుతారు. నీ యొక్క అన్ని అద్భుతమైన గుణాలను వర్ణించే శక్తి నాకు లేదు. నీవు అందరి హృదయంలో నివసించడం ద్వారా వారి యొక్క హృదయాలను పవిత్రం చేస్తావు. ఈ విధంగా ఆయన తన తల్లిని అనేక శ్లోకాల ద్వారా ప్రార్థనలతోనూ కీర్తించారు. ఈ విధంగా ఆయన సనాతన ధర్మాన్ని కూడా కీర్తించారు. ఆయన దేవాది దేవుడు అవతారం అయినా తల్లిని ఎలా గౌరవించాలో, తల్లిని ఎలా ప్రార్థించాలో ఆయన మనకి ఆదర్శంగా చూపిస్తున్నారనమాట. చైతన్య మహాప్రభు మరలా సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్లోకాలను పఠిస్తూ ఆవిడ యొక్క భక్తిని కీర్తిస్తూ ఉన్న సమయంలో ఆమె ఆనంద పారవశ్యంలో రోధిస్తూ ఉన్నారు. సతీమాత గౌరంగ యొక్క మొహాన్ని చూసిన వెంటనే ఉప్పెన వలె వచ్చిన ఆధ్యాత్మిక ఆనందాంబుదిలో మునిగిపోయారు. వైకుంఠపతి ఆమెను స్తుతిస్తున్నప్పుడు ఆమె చెక్కబొమ్మ వలె దిగ్భ్రమలో ఉండిపోయారు. చైతన్య మహాప్రభు ఆమెను ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారు. నా పట్ల నీవు దయను కలిగి ఉండటం వలనే నేను కృష్ణ భక్తిని పొందాను. కేవలము నిన్ను గుర్తుపెట్టుకోవడం ద్వారా చావు పుట్టుకలతో కూడి ఉన్న ఈ భౌతిక బంధనంలో బంధింపబడరు. చైతన్య మహాప్రభు అంతటి వారికి జన్మనిచ్చారు కాబట్టి ఆవిడ పేరు తలుచుకున్నా కూడా మనం ఈ జన్మమృత్యుల బంధంలో పడకుండా విముక్తులు అవుతామని స్వయంగా చైతన్య మహాప్రభువే చెప్తున్నారు. ఇక్కడ ప్రతి వారు గంగా మరియు తులసి ద్వారా పవిత్రతను పొందుతారు, కానీ గంగా మరియు తులసి నిన్ను స్పర్శించడం ద్వారా పవిత్రతను పొందుతాయి.
ప్రియమైన సతీమాత, నన్ను సంరక్షించడం కొరకు నీవు ఎంతో చేసావు, కానీ దానిని నీకు తిరిగి ఇవ్వగల శక్తి నాకు లేదు. ప్రతి నిమిషము కూడా నీవు ఎంతో ప్రేమను ఆదరణను నాకు పంచావు. నీ అతీంద్రియ గుణాలు ఎంతో అద్భుతమైనవి, అవి వర్ణించలేనట్టివి. ఈ విధంగా ఆయన ఎన్నో విధాలుగా సతీమాతను ప్రార్థిస్తూ ఉన్నారు. ఇవన్నీ వింటున్న భక్తులు ఆనంద సాగరంలో ఓలలాడుతున్నారు. నారాయణుడే తన పుత్రుడి వలె ఆవిర్భవించాడని సతీమాతకు తెలుసు. అందువల్ల ఆయన తన కోరిక మేరకు స్వచ్ఛందంగా ప్రవర్తిస్తారని కూడా తెలుసు. చివరగా సతీమాత, నీవు చాలా విషయాలు చెప్తున్నావు, కానీ నీవు చెప్తున్నది ఎవరు అర్థం చేసుకోగలరు? సముద్రంలో తేలుతున్న మృతదేహం వల్లే మేము భౌతిక జగత్తు అనే సముద్రం మధ్యలో తేలుతూ ఉన్నాం. అలలు ఎటువైపు తీసుకువెళ్తే అటువైపు వెళ్తాం. చావు పుట్టుకలతో కూడిన ఈ భౌతిక జగత్తు వంటి సముద్రంలో ఉన్న బద్ధజీవులందరూ కూడా నీవు ఎటువైపు తీసుకువెళ్ళినట్లయితే అటువైపు, అనగా నీ యొక్క మాయ వారిని ఎటువైపు మళ్ళిస్తే అటువైపుగా వెళ్తూ ఉన్నారు. నీవు చాలా ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ నీవు ఏదైతే కోరుతున్నావో అది మాత్రమే జరుగుతుందని నాకు తెలుసు అని సమాధానం ఇచ్చారు. సతీమాత ఈ విధంగా చెప్పడం విని ప్రతి వారు కూడా హరి బోల్ హరి బోల్ హరి బోల్ జై 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 అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. సతీమాత యొక్క భక్తికి హద్దులు లేవు. ఆమె స్వయంగా తన గర్భము ద్వారా చైతన్య మహాప్రభువును ఈ భూమి మీదకు తెచ్చారు. ప్రతి వారు ఆమెను ఆయి తల్లి అంటున్నారు. ఆయి అంటే మరి ఒక అర్థం దుఃఖాన్ని ఎవరైతే కలిగి ఉండరో వారు అని. ఆమె ఎల్లప్పుడూ పరమానందంలో ఉండేది. భగవంతుడిని తిరిగి చూడగలగడంతో ప్రతి వారు చాలా ఆనందంగా ఉన్నారు. భగవంతుడు సన్యాసం తీసుకోవడంతో వారికి ప్రాణం పోయినంత పని అయింది. ఆయన సన్యాసిగా ఉన్నప్పటికీ ఆయనను తిరిగి చూడగలగడంతో వారి యొక్క ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. సతీమాత సంతృప్తి పడదాన్ని చూసిన నిత్యానంద ప్రభు ఎంతో ఆనందాన్ని అనిపించారు. ఆయన దివ్యానందం అనే సముద్రంలో ఎంతో పారవశ్యంతో ఈదులాడారు. అద్వైతాచార్య దేవకీ మాత యొక్క ప్రార్థనలు చదివి సతీమాతకు తన యొక్క ప్రణామాలను అర్పించారు. హరిదాసు, మురారి, శ్రీగర్భ, నారాయణ, జగదీశ, గోపీనాథ మొదలైన ఎందరో ఇతర భక్తులు సతీమాత సంతృప్తి పడటాన్ని చూసి చాలా ఆనందం చెందారు. మరియు వారందరూ కూడా దివ్యమైన ఆనందంలో ఉన్నారు. ఎవరైతే ఈ అతీంద్రియ ఆనందం గురించి వింటారో లేక చదువుతారో వారు కూడా కృష్ణ ప్రేమను పొందుతారు. సన్యాసులు భిక్షకులు కనుక చైతన్య మహాప్రభు తన తల్లి వద్దకు భిక్ష కొరకు వెళ్ళారు. అందువల్ల సతీమాత సన్యాసి అయిన తన సొంత కొడుకుగా భిక్షను దానం ఇవ్వాల్సి వచ్చింది. నాకు ఆకలిగా ఉంది, దయచేసి నాకు కొద్దిగా ప్రసాదం ఇవ్వు అని చైతన్య మహాప్రభు అడిగారు. ప్రసాదం వండటం అనే ఈ విషయంలోనే సతీమాత గొప్ప ప్రవీణురాలు. ఆవిడ ఎన్నో రకాలైన కూరగాయలను వండేవారు. అవి కూరగాయలను కూడా మనకు తెలియని ఎన్నో రకాలైన ఆకుకూరలు మరియు కొన్ని రకాల కూరగాయలను కూడా వండేవారు. చాలామంది పాలకూర చేదుగా ఉంటుందని తీసుకోరు. కనుక మహాప్రభు తన భక్తులందరికీ ప్రసంగాన్ని ఇస్తూ పాలకూరను తీసుకోవడం మానవద్దు, అది భగవద్భక్తిని ఇస్తుంది. మీరు పాలకూరను కృష్ణునికి అర్పించి తరచూ తింటూ ఉంటే మీకు తప్పకుండా కృష్ణ ప్రేమ దక్కుతుంది అని చెప్పేవారు. అన్ని రకాలైన ఆకులను ఆకుకూరలుగా వాడుకోవచ్చు. చైతన్య మహాప్రభువుకు ఆకుకూరలు అంటే చాలా ప్రీతి కనుక వాటిని మహాప్రభువుకు అర్పించినట్లయితే మీకు తప్పకుండా భగవద్భక్తి ప్రాప్తిస్తుంది. సతీమాత చాలా ఎక్కువ మొత్తంలో నైవేద్యాన్ని తయారు చేసి ప్రతి నైవేద్యం పైన తులసి మందిరాన్ని వేశారు. చైతన్య మహాప్రభు ఆ ప్రసాదాన్ని చూసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించారు. మహాప్రభు ప్రసాదం స్వీకరించడం పూర్తయిన తర్వాత భక్తులు పరుగు పరుగున వచ్చి ఆయన యొక్క శేష ప్రసాదాన్ని లాక్కున్నారు. వృద్ధులు కూడా చిన్నపిల్లల వలె ప్రవర్తించారు. ఇది అంతా మహాప్రభు యొక్క దివ్యమైన శక్తి వలనే. వారిలో కొంతమంది సన్యాసుల యొక్క ప్రసాదము కేవలము శూద్రులకే ఉద్దేశింపబడింది, మీరు బ్రాహ్మణులు కనుక మీకు కాదు అని చెప్పగా, మరి కొంతమంది నేను బ్రాహ్మణుని కాను, నేను శూద్రుడని అంటూ ఉండగా, మరి కొంతమంది ఇది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడింది, ఏదేమైనా నాకు మహాప్రసాదం కావాలి అని అన్నారు. ఇంతలో మరి యొక్క వ్యక్తి లేదు నాకు మహాప్రసాదం వద్దు, కేవలం ఖాళీ పళ్ళెం మాత్రమే తీసుకుంటున్నాను అని అన్నాడు. ఈ రకంగా రకరకాల ఆటలు అక్కడ సాగినాయి. ఒకానొక సమయంలో భగవంతుడు తన తల్లి కాళ్ళపై పడి
నీవు నాకు శరీరాన్ని ఇచ్చావు, అంతా కూడా నీదే. ఇప్పుడు నేనేం చేయాలో కూడా నీవే ఆలోచించు అని అన్నారు. ఆయన సన్యాసం స్వీకరించినా కూడా ఆయన తల్లి ఆదేశం అడుగుతున్నారు. దానికి బదులుగా సతీమాత, నీవు బృందావనంలో కాకుండా జగన్నాథపురిలో నివసించు. ఏదో ఒక సమయంలో బృందావనం వెళ్ళు, కానీ నీవు జగన్నాథపురిలోనే నివసించు. అప్పుడు మాత్రమే నీ యొక్క క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి అని కోరారు. శాంతిపురంలో అనేకమైన లోతైన ప్రేమ వినిమయాలు కొనసాగాయి. 10 దినముల పాటు చైతన్య మహాప్రభు భక్తులందరితో కలిసి జపము మరియు నాట్యము చేశారు. మరియు వారందరికీ కొత్త వాస్తవ పరిస్థితికి అలవాటు పడే విధంగా సహాయం చేశారు. నేను ఎక్కడో బృందావనంలో ఉంటే ఆవిడికి దూరంగా ఉంటారని చెప్పే ఉద్దేశంతో ఆవిడ జగన్నాథపురిలో ఉంటే నాకు నీ క్షేమ సమరాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, జగన్నాథపురిలో ఉండు అని అడిగారు. తర్వాత లీల. ప్రసాద సమయంలో లీలలు. చైతన్య చరితామృతలో అద్వైత ప్రభు చైతన్య మహాప్రభుకు మరియు నిత్యానంద ప్రభువుకు ఆసనం ఏర్పాటు చేసినట్లుగాను, చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకున్నట్టుకు ఆసీనులైనట్లుగాను వివరించబడింది. అంతటి మహాప్రభు, ఇప్పుడు నేను సన్యాసిని కావున కూరగాయలు, సూపు, పప్పు, అన్నం వంటి సాధారణమైన వాటిని భారీగా కాకుండా కొద్దిగా మాత్రమే తీసుకుంటాను అని అన్నారు. దానికి సమాధానంగా అద్వైతాచార్య, అవును, మేము చాలా సాధారణ వంటకాలే చేశాం, మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చెప్పారు. నిత్యానంద ప్రభు, నేను ఆకలిగానే ఉన్నాను, 3 రోజుల నుండి ఏమీనూ తినలేదు, నాకు సరిపడనంతగా ఆహారం కావాలి అని చెప్పారు. ఈ విధంగా వారిద్దరూ వేరువేరు భావాలతో ఉన్నారు. ఆ యొక్క లీలలో మహాప్రభు లోపలికి వెళ్ళి చూడగా పలు కూరలు, అన్నము మరియు ఎంతయో ప్రసాదం కనిపించింది. అంతటా ఆయన, ఎంత చక్కటి నైవేద్యాన్ని సమర్పించారు, నేను ఇప్పుడు కూర్చుంటాను, అందులో కొంత భాగం వీరు నాకు వడ్డం చేస్తారు అని అనుకున్నారు. కానీ వాస్తవానికి అవి అన్నీ ఆయనకే ఉద్దేశించబడి ఉన్నవని మహాప్రభువు తెలియదు. నేను ఇవి అన్నీ తినలేను, నేను ఇప్పుడు సన్యాసిని అని మహాప్రభు అనగా, అద్వైతాచార్య, మీరు మమ్మల్ని మోసపుచ్చకండి, మీకు కావలసినంత తీసుకొని మిగిలింది వదిలేయండి అని అన్నారు. అంతటి చైతన్య మహాప్రభు, లేదు లేదు, నేను ఆ విధంగా ప్రసాదాన్ని మిగల్చకూడదు, నేను అటువంటి సన్యాసిని కాను అని అన్నారు. ఏదో విధంగా చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకునేటట్లుగా అద్వైత ప్రభు చేశారు. మహాప్రభు సగం కూరను తిని మిగిలింది వదిలేసి వేరొక దానికి వెళ్ళారు. కుండలో కూర సగం ఖాళీ అయిన వెంటనే అద్వైత ప్రభు దానిని నింపుతూ ఉండగా మహాప్రభు దానిని చూసి ప్రతిసారి, 1 నిమిషం ఆగు, ఇప్పటికే నాకు నిండుగా ఉంది, ఇంకా నేను ఎంత తినగలను అనేవారు. దానికి సమాధానంగా అద్వైత ప్రభు, మీరు దీనిని ఆపవద్దు, నేను మీకు వడ్డించినది మరియు వడ్డించబోయేది సగం తిని సగం వదిలేయండి అన్నారు. అద్వైత ప్రభు ఎంతో అనుకోతో నిత్యానంద మరియు చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకునేటట్లుగా చేశారు. చైతన్య మహాప్రభు అద్వైతాచార్యం యొక్క కోరికలు పరిపూర్ణం చేశారు. చైతన్య మహాప్రభు ప్రసాదం చాలా భారీగా ఉన్నట్లుగా అనుకున్నారు. కానీ నిత్యానంద ప్రభు అందుకు విరుద్ధంగా ఇది కేవలం 1 ముద్ద మాత్రమే అని అనుకున్నారు. ఆయన 3 రోజులుగా ఉపవాసం చేస్తున్నారు. ఆ రోజు ఉపవాస విరమణం చెయ్యాలని ఎంతో ఆతృత చెందారు. అంతటా నిత్యానంద ప్రభు, నాకు తినాలని ఉన్న అద్వైత మూలంగా ఈరోజు కూడా నాకు ఉపవాసం చేయవలసి వచ్చేటట్లుంది, ఈ భోజనం మొత్తం నా సగం కడుపును కూడా నింపదు అంటూ అసంతృప్తిని తెలియజేశారు. దానికి సమాధానంగా అద్వైతాచార్య, మీరు పరివ్రాజకాచార్యులు, కొన్ని సమయాలలో పండ్లు మరియు దుంపలు తీసుకుంటారు, మరికొన్ని సమయాలలో ఉపవాసం చేస్తారు. మీరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు, అందువలన నేనిచ్చిన కొద్దిపాటి ఆహారంతో మీరు సంతృప్తి చెందండి, మీ యొక్క అత్యాస మనస్తత్వాన్ని వదులుకోండి అని అన్నారు. నిత్యానంద ప్రభు దానికి సమాధానంగా, ఏది ఏమైనా నీవు నన్ను ఆహ్వానించావు, అందువలన సరిపోయినంత ఆహారం నాకు అందించాలి అని అన్నారు. నిత్యానంద ప్రభు యొక్క సమాధానాన్ని విన్న తర్వాత అద్వైతాచార్య దీన్ని అవకాశంగా తీసుకుని హాస్యాస్పదంగా, నీవు తిరస్కరించబడిన పరమహంసవు మరియు నీ పొట్ట నింపుకోవడం కోసమే ఈ సన్యాస జీవితపు పద్ధతిని ఎంచుకున్నావు, నీ యొక్క ఉద్దేశము బ్రాహ్మణులను ఇబ్బంది పెట్టడమే అని నాకు అర్థమైంది అన్నారు. వీరి యొక్క సంభాషణ కేవలం అద్వైత ప్రభు మరియు నిత్యానంద ప్రభు యొక్క హాస్యపూరిత సంఘటన మాత్రమే, వాటిని మనం అవమానాలుగా అర్థం చేసుకోరాదు. ఇప్పుడు ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తున్నారంటే అనుకోకూడదు. వాళ్ళ మధ్య ఉన్న చనువు వల్ల వాళ్ళు అలా
హాస్యంగా మాట్లాడుకుంటున్నారని మనకి హెచ్చరిస్తున్నారు. మనం ఇదేదో అవమానం అనుకుని మనం కూడా అలా చేయొచ్చు అనుకుని ప్రవర్తిస్తాము, అలాంటి ప్రవర్తన కూడదు అని చెప్తున్నారు. అద్వైతాచార్య నిత్యానందంతో, నీవు 40 నుండి 80 కేజీలు పచ్చి బియ్యం తినగలవు, నేను పేద బ్రాహ్మణును, ఎచ్చడనున్నంత బియ్యం తేగలను. నీకు ఎంత అయితే ఇవ్వబడిందో అది గుప్పిడైనప్పటికీ దానిని భుజించి లేచిపో. భోజన ఉద్దిష్టాన్ని అటు ఇటు విసిరేసి నీ యొక్క ఉన్మాదాన్ని ప్రదర్శించవద్దు అని అన్నారు. ఈ విధంగా నిత్యానంద మహాప్రభు మరియు చైతన్య మహాప్రభు ప్రసాదాన్ని స్వీకరిస్తూనే అద్వైత ఆచార్యతో హాస్యాస్పదంగా సంభాషించారు. మరలా నిత్యానంద ప్రభు హాస్యాస్పదంగా, నా పొట్ట ఇంకా నిండలేదు, అందులో కొంత భాగం కూడా నేను తీసుకోలేదు, నీ యొక్క వంటకాలను నీవు తీసుకుని వెళ్ళిపో అని అన్నారు. అటు పిమ్మట నిత్యానందుడు చేతి నిండా అన్నం తీసుకుని కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా నేల మీదకి విసిరివేశారు. వాటిలో 2 లేక 3 మెతుకులు అద్వైతాచార్యుని శరీరాన్ని తాకాయి. అంటుకున్న మెతుకులతోనే అద్వైతాచార్య వివిధ రకాలుగా నాట్యం చేయడం ఆరంభించారు. పరమహంస అయిన నిత్యానంద ప్రభు విసిరివేసిన ఉచ్చిష్టంతో తాను పవిత్రుడనైనట్టుగా అద్వైత భావించారు. శ్రీల ప్రభుపాదుల వారు అవధూత అనే పదానికి అర్థం చెప్తూ అది నియమ నిబంధనలకు అతీతంగా ఉంటుందని చెప్పారు. అంటే సన్యాసి యొక్క నియమ నిబంధనలను పాటించకపోవడమే. నిత్యానంద ప్రభు ఉచ్చిష్టాన్ని నేలపై విసిరేసి ఒక పిచ్చి అవధూత వలె ప్రవర్తనను ప్రదర్శించారు. ఈ ఉచ్చిష్టములో కొంత భాగం అద్వైతాచార్యుని శరీరం తాకగా దానిని ఆయన చాలా ఆనందంగా స్వీకరించారు. ఎందువలనంటే ఆయన తనకు తాను స్మార్త బ్రాహ్మణుల యొక్క సమాజానికి చెందినవారుగా భావించారు. బ్రాహ్మణుల్లో 2 రకాల వారు ఉన్నారు. ఒకరు స్మార్త బ్రాహ్మణులు కాగా రెండవ వారు వైష్ణవ బ్రాహ్మణులు. స్మార్తలు వాస్తవానికి నియమ నిబంధనల భావాన్ని కలిగి ఉంటారు. ఎవరి ఉచ్చిష్టమైన వారి దేహానికి తాగితే వారు దానిని అశుభ్రంగా భావిస్తారు. నేను స్నానం ఆచరించాలి, ఆచమనం చేయాలి అనుకుంటారు. కానీ అద్వైత దానిని పూర్తి విరుద్ధంగా తీసుకున్నారు. ఆయన తన యొక్క స్మార్త మలినము నుండి పవిత్రతను పొందినట్లుగా భావించారు. వాస్తవానికి ఆయన స్మార్త బ్రాహ్మణుడు కాడు, కానీ ఆయన ఒక విధంగా ప్రదర్శిస్తున్నారు. ఆయన భక్తి పారవశ్యంలో నాట్యం చేస్తూ ఒక పరమహంస విసిరివేసిన మహాప్రసాదం తాకటం వలన నేను అన్ని మలినాల నుండి పవిత్రీకరించబడ్డాము అని తలిచారు. శుద్ధ వైష్ణవుడి యొక్క ఉచ్చిష్టము మహాప్రసాదముగా గుర్తించబడుతుంది. ఎవరైనా ఒక శుద్ధ వైష్ణవుడు వచ్చినప్పుడు వారికి భోజనం పెట్టాక వాళ్ళు ఏదైనా కొంత పదార్థం వదిలేస్తే దానిని ఉచ్చిష్టము అంటారు. అది తినడం మనకి భక్తిలో ముందుకెళ్ళే వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. అది చాలా గొప్ప ప్రసాదం అని చెప్తున్నారు. అది పూర్తిగా ఆధ్యాత్మికం, విష్ణువుతో సమానం. ఆ ఉచ్చిష్టము సాధారణమైనది కాదు. ఆధ్యాత్మిక ఆచార్యులను పరమహంసగా పరిగణించాలి. వర్ణాశ్రమ ధర్మ విధానానికంటే అది ఇంకా ఉన్నతమైనది. ఆధ్యాత్మిక గురువు లేక అటువంటి పరమహంసలు లేక శుద్ధ వైష్ణవుల ఉచ్చిష్టము ఎంతో పవిత్రమైనది. మరియు ఒక సాధారణ వ్యక్తి ఆ ప్రసాదాన్ని తాకినట్లయితే అతని యొక్క మనసు పవిత్రీకరించబడి శుద్ధ బ్రాహ్మణుల స్థాయికి చేరుకుంటుంది. అద్వైత ఆచార్యుని యొక్క ప్రవర్తన ఆధ్యాత్మిక విలువల యొక్క బలము తెలియని సాధారణ వ్యక్తుల కోసం ఉద్దేశింపబడింది. ఎవరికైతే ఆధ్యాత్మిక ఆచార్యులు మరియు శుద్ధ వైష్ణవుల ఉచ్చిష్టం యొక్క విలువ తెలీదో వారి కోసం ఉద్దేశింపబడింది. మనకి తెలియజేయడం కోసం ఈ ఉచ్చిష్టం యొక్క విలువ ఏమిటో ఆయన అలా ప్రవర్తించారు. అద్వైతాచార్య నిత్యానంద ప్రభుతో తన యొక్క హాస్యధారిని కొనసాగిస్తూ, ఓ ప్రియమైన నిత్యానంద, చూడు నీవేం చేశావో. నీకు నిర్దిష్టమైన కులము కానీ వంశము కానీ లేవు. నీవు సహజ సిద్ధంగా ఒక ఉన్మాదివి. నన్ను కూడా నీలాగా ఉన్మాదిలా మార్చుటకు ఆ ఉచ్చిష్టాన్ని నా మీదకు విసిరివేశావు. నేను బ్రాహ్మణులను అన్న వాస్తవానికి కూడా నీవు భీతి చెందలేదు అని అన్నారు. దీనికి సమాధానంగా నిత్యానంద ప్రభు, ఇది కృష్ణుడి యొక్క ఉచ్చిష్టము. దానికి సాధారణంగా పరిగణిస్తే నీవు అపరాధం చేసిన వాడు అవుతావు. ఈ అపరాధం పోగొట్టుకోవాలంటే 100 మంది సన్యాసులను నీ గృహానికి ఆహ్వానించి వారికి సమృద్ధిగా ప్రసాదాన్ని వడ్డించాలి అని చెప్పారు. నేను ఇక మీదట సన్యాసిని ఎప్పుడూ కూడా ఆహ్వానించను. ఎందువలనంటే సన్యాసి అయినటువంటి నీవు నా యొక్క స్వార్థ నిబంధనలను భంగపరిచావు అని అద్వైత ఆచార్య అన్నారు. వాస్తవానికి ఆయన హాస్యమాడారు. ఈ విధంగా నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు ఎన్నో హాస్యాస్పద విషయాలను వినిమయపరుచుకున్నారు. ఆ తర్వాత అద్వైతాచార్య
నిత్యానంద మరియు చైతన్య మహాప్రభు యొక్క హస్తములను శుభ్రం చేయించి వారు విశ్రమించుటకు చక్కటి పాన్పు ఏర్పాటు చేయించారు. లవంగములు, యాలకులు, తులసి పొలతో కలిసిన మిశ్రమాన్ని వారికి అందజేశారు. వారి యొక్క నోటిలో చక్కటి సువాసనను అవి కలగజేశాయి. వారి యొక్క శరీరాలకు గంధాన్ని పూసి పరిమళభరితమైన పూలమాలను వారి మెడలో వేశారు. చైతన్య మహాప్రభు విశ్రమించిన తర్వాత అద్వైతాచార్య ఆయన పాదాలను మర్దన చేయుటకు ఉపక్రమించారు. కానీ చైతన్య మహాప్రభు దానిని వారిస్తూ, అద్వైతాచార్య, నీవు నన్ను ఎన్నో విధాలుగా నాట్యం చేసినట్టుగా చేసావు. ఈ పద్ధతిని మానుకో. ముకుంద మరియు హరిదాసులతో కలిసి నీవు ప్రసాదం తీసుకో అని అన్నారు. అంతటి అద్వైతాచార్య ముకుంద, హరిదాస మరియు ఇతర భక్తులతో కలిసి ప్రసాదాన్ని మనస్ఫూర్తిగా కావలసినంతగా తీసుకున్నారు. హరే కృష్ణ. క్వశ్చన్ ఇలా ఇక్కడ దండాన్ని విరచడం అన్నారు. చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు కలిసి జగన్నాథపురికి వెళ్ళారు. మార్గ మధ్యంలో నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క దండాన్ని 3 ముక్కలుగా విరగొట్టారు. చైతన్య మహాప్రభు వైష్ణవ సన్యాసి వద్ద స్వీకరించవలసిన సన్యాసాన్ని శంకర పాఠశాలలోని సన్యాసి వద్ద స్వీకరించినందువలన నిత్యానంద ప్రభు ఏకదండాన్ని త్రిదండంగా చేయాలనే ఉద్దేశంతో 3 ముక్కలుగా విరిచారు. చైతన్య మహాప్రభు కోపం చెంది, నా యొక్క దండాన్ని ఎందుకు విరగొట్టావు? నేను ఇప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తాను, నీతో పాటు రాను అంటూ పరుగున వెళ్ళి జగన్నాథపురిలోనికి ప్రవేశించారు. తర్వాత ఇంకొక అధ్యాయం. సార్వభౌమ భట్టాచార్య భగవంతుని యొక్క భక్తుడిగా అనమాట. చైతన్య మహాప్రభు జగన్నాథ మందిరమునికి వెళ్ళినప్పుడు ఆయనను అక్కడ వారు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన పారవస్యంతో గుడిలో స్పృహ తప్పినప్పుడు అక్కడి వారైన పాండాలు ఆయనను దండించాలని ఆలోచన చేశారు. అటు పిమ్మట వారు ఆయనను సార్వభౌమ భట్టాచార్య ఇంటికి తీసుకెళ్ళగా సార్వభౌమ భట్టాచార్య విశ్లేషణ చేసి మహాప్రభు నిర్వికల్ప సమాధి అనగా శ్వాస మరియు గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయిన స్థితిలో ఉన్నారని గ్రహించారు. ఎంతో పురోగతి సాధించిన యోగులు మాత్రమే ఈ దశను చేరుకోగలరు. ఆ మహాప్రభు దేవుని దర్శనం చేసుకుని ఆనందంతో నృత్యం చేసి పరవశంతో శృభ తప్పి పడిపోతే ఆ పాండాలకు అక్కడ ఆయన భక్తి పారవశ్యం అదేమీ అర్థం కాలేదు. ఇదేదో నేరం చేశారు అన్నట్టుగా వాళ్ళు ఆయన దండించాలని సార్వభౌమ భట్టాచార్య గారి దగ్గర తీసుకెళ్లారు. ఈయన పరిస్థితి చూస్తే ఆయనకు అర్థమైంది, ఈయన భక్తి పారవశ్యంలో ఉన్నారు, ఈ పారవశ్యంతో ఆయన నిర్వికల్ప సమాధికి చేరుకున్నారు అని. తదుపరి మహాప్రభు బాహ్య స్మృతిలోనికి వచ్చి సార్వభౌమ భట్టాచార్యతో చర్చించారు. చైతన్య మహాప్రభు ఆయనను తీవ్రంగా విమర్శించినను మహాప్రభు స్థానాన్ని ఆయన అర్థం చేసుకోలేపారు. ఆ తర్వాత సార్వభౌమ భట్టాచార్యకు మరిది లేదా దాయాదుడు వంటి సంబంధం కలవాడైన గోపీనాథ్ ఆచార్య కృప వలన ఆయన క్రమంగా చైతన్య మహాప్రభుపై కొంత విశ్వాసాన్ని పెంచుకోగలిగారు. చైతన్య మహాప్రభు ఈ సార్వభౌమ భట్టాచార్యను విమర్శిస్తూ ఆయన గురించి ఆయన ఎంతో చెప్తున్నా కూడా ఈయన దేవాదేవుడే ఈ రూపంలో వచ్చాడు అన్న విషయం ఆయన గ్రహించలేకపోయారు. తర్వాత ఆయన బావగారు గోపీనాథాచార్య ఈయన గురించి మెల్లిమెల్లిగా అర్థం చేసుకునేలా చెప్తూ ఉంటే అప్పటికి కొంచెం ఆయన విశ్వాసాన్ని పెంచుకోగలిగారు. చివరకు చైతన్య మహాప్రభు యొక్క కృప వలనే చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే అన్న విషయాన్ని అర్థం చేసుకోగలరు. ఆయన కృప లేకుండా ఎవరైనా ఏమి అర్థం చేసుకోగలరు, ఏమి భక్తిని పాటించగలరు? చివరికి ఆయన కృప చూపించిన తర్వాత ఆయనకి కృష్ణుడే ఈ రూపంలో వచ్చాడన్న విషయం ఆయనకి అర్థమైంది. మహాప్రభువుకి 7 రోజుల పాటు వేదాంత సూత్రంలో వివిధ విషయాలను సార్వభౌమ భట్టాచార్య బోధించారు. కానీ మహాప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతటా ఆయన చైతన్య మహాప్రభుతో, నీకేమీ అర్థం కాలేదా? నీవు ప్రశ్నలు ఏమీ అడగలేదు. బహుశా నేను నీకు చెప్పినవి ఏమీ అర్థం అయి ఉండకపోవచ్చు. ఒకవేళ అర్థం అయి ఉంటే ప్రశ్నలు ఉదయించేవి అని అన్నారు. దానికి సమాధానంగా చైతన్య మహాప్రభు, నాకు శ్లోకములన్నీ క్షుణ్ణంగా అర్థమయ్యాయి, కానీ వాటికి మీరు ఇచ్చిన వివరణ మాత్రం ఏమాత్రమో అర్థం కాలేదు అని అన్నారు. సాధారణంగా వేదముల యొక్క శ్లోకములు అర్థం చేసుకున్నట్టుకు కఠినతరంగా ఉంటాయి, కావున వాటిని ఎవరైనా వివరిస్తేనే అర్థం చేసుకోవడం సులభతరం అవుతుంది. కానీ మహాప్రభుకి శ్లోకములు అర్థమయ్యాయి, కానీ వాటి యొక్క వివరణ పూర్తి విరుద్ధంగా ఉంది అని అన్నారు. సార్వభౌమ భట్టాచార్య ఏ విధంగానూ తెలివి తక్కువవాడు ఏమి కాదు. చైతన్య మహాప్రభు తనను సవాల్ చేస్తున్నట్టుగా తెలుసుకున్నారు. అంతటా నీ యొక్క వివరణ ఏమిటి అని ప్రశ్నించారు. వేదాలలో వివరణ స్పష్టంగా తేలికగా అర్థమయ్యేలా ఉంది, సూటిగా ఉంది, కానీ
నీవు ఇచ్చిన వివరణ వేరే విధంగా మాటల గారడితో ఉండటం వల్ల నాకు అర్థం కాలేదు అన్నారు. అంతటి చైతన్య మహాప్రభు ఆత్మారామ శ్లోకాన్ని ఎన్నో విధాలుగా వివరించారు. అంతటి సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభుకి అతీతమైన శక్తులు ఉన్నట్టు తెలుసుకున్నారు. ఈయన వాదనంతా విన్నాక ఆయనకు అర్థమైంది, ఈయన మామూలు మనిషి కాదు, మరో ఏదో దైవత్వం ఉన్న మనిషి అన్న విషయం అర్థమైంది ఆయనకి. చివరకు గోపీనాథాచార్యుని యొక్క సలహా ప్రకారము మరియు మహాప్రభు యొక్క దీవెనలతో చైతన్య మహాప్రభు యొక్క స్థానం ఆయనకు అర్థమైంది. సార్వభౌమ భట్టాచార్య వాస్తవానికి బృహస్పతి లీలల్లో పాల్గొనుటకు కిందకు వచ్చారు. ఆయన మానవ జన్మ తీసుకోవడం వల్ల మరియు నవద్వీప పండితుల సాంగత్యం వల్ల మాయావాది సాహిత్యంలో చిక్కుకున్నారు. ఇది చాలా ప్రమాదము. సరే, దీనిదేముందులే, వచ్చే జన్మలో భక్తుడిగా పుట్టవచ్చు అని మనం అనుకోవచ్చు, కానీ మనం భక్తుడు కాకపోవచ్చు. ఒక భక్తుడైనప్పటికీ కూడా ధనవంతుల కుటుంబంలో జన్మ తీసుకుంటే ఆ ఉన్నతమైన కుటుంబం యొక్క మత్తులో మరియు అనేక మంది బంధువులు, సంస్కృతి మరియు పలు విషయాల్లో కూరుకుపోయి తన పూర్వజన్మ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరియు భక్తియుత సేవను మరిచిపోయే అవకాశం కూడా ఉంది. అంతటా ఒక భక్తుడు అటువంటి వ్యక్తిని కలిసి భక్తియుత సేవ యొక్క పరమార్థాన్ని తెలియచెప్పడం తొలి దశలో చాలా కష్టతరమవుతుంది. ఎంతో భక్తి చేసిన తర్వాత కూడా మనం ఈ జన్మ ధారించి మరొక జన్మ ఎత్తితే, భక్తులు ఇంట్లో పుడితే పర్వాలేదు, మన అదృష్టం బాగుంది. మళ్ళీ ధనవంతుల ఇంట్లో జన్మిస్తే ఒకవేళ ఆ ధనవంతులో కానీ ఆ వాళ్ళ వ్యవహారాలు, ఆ అలవాట్లు వాటితో కానీ మనం భక్తిని మర్చిపోయే అవకాశం ఉంది. పూర్వజన్మల విషయాలు మనకు గుర్తుండవు కదా. అప్పుడు మనకి ఆ భగవంతుడి దయవల్ల ఒక భక్తుడితో సాంగత్యం లభించడం, ఆ భక్తుడు చెప్పిన విషయాలన్నీ మనం పాటిస్తూ భక్తిలోకి మళ్ళీ ప్రవేశిస్తాం. ఎందుకంటే కొంతవరకు ఈ జన్మలో భక్తి అంటూ చేశాం కాబట్టి ఇది మాత్రం ఎప్పటికీ వృధా కాదు. ఇది మళ్ళీ జన్మలో మనకి ప్లస్ అవుతుంది. అక్కడి నుంచి మనం మన భక్తిని ప్రారంభించి మనం ముందుకు వెళ్తాము. అంచేత ఎప్పుడూ కూడా ఆయన పాదాలు, భగవంతుని పాదాలను మనం మర్చిపోకుండా పట్టుకొని ఆయన నామం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇది మనకి ఇంకో జన్మ ఎత్తవలసి వచ్చినా కూడా ఆ జన్మ మనకి బాధాకరం కాకుండా భగవంతుని భక్తిలో ఉండగలుగుతాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ వీడియోలో నేను చెప్పడంలో ఏమైనా తడబాట్లు పొరపాట్లు ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.